रुकनी असेंबली ईश्वरराव पेट एम नागेश्वर राव ने कहा है कि आंध्र प्रदेश हुकूमत का तेलुगुदेशम पार्टी के कौमी सदर नारा चंद्रबाबू नायडू के खिलाफ सियासी हरासानी के मुकदमात दर्ज करना दुरुस्त नहीं है। उन्होंने कहा कि जमहूरियत में सियासी रकाबत के मुकदमात करना इंतहाई नामुनासिब बात है। उन्होंने कहा कि जमहूरी मुल्क में अवाम की हिमायत से जीतना चाहिए, लेकिन सियासी हरासा करना मुनासिब नहीं है। उन्होंने कहा कि तेलंगाना में जहां अपोजिशन पार्टियां वजीर आला केसीआर और उनके अरकान खानदान के खिलाफ मन गढ़ंत इल्जामात और तनकीदें कर रही हैं, इसके बावजूद रियासती हुकूमत कोई कार्रवाई नहीं कर रही है। रुकन असेंबली नागेश्वर राव ने चंद्रबाबू नायडू की गिरफ्तारी पर एपी हुकूमत के रवैये की शदीद मजम्मत की है। ఇటువంటి కేసులు పెట్టడం ఏపీ ప్రభుత్వం సిగ్గుచేటు। రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి రెండు రాష్ట్రాలని ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఆయన చంద్రబాబు గారు। ఈపీఎస్సిఐడి చేతిలో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారు చేయటం కరెక్ట్ కాదు। ఎందుకంటే ఆయన ఏదైనా జరిగితే మీ ఏపీ ప్రభుత్వం కూడా చాలా అనుకూలంగా జరుగుతుంది। కాబట్టి మరి మన రాజకీయాల్లో 40 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయంగా ఓందాగా చిల్లర రాజకీయాలు చేయకుండా ఓందాగా వ్యవహరించిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా రాష్ట్రాల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఖండిస్తున్నారు। అదే రకంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఖండిస్తున్నా। ఎందుకంటే అతను వివరాలు నాకు తెలుసు। నేను 30-40 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు గారి గురించి నాకు తెలుసు। కాబట్టి అది నేను ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు